కూర్చొని రాస్తే ఇంత వస్తున్నాయి, కానీ నువ్వు దేనికి వాల్యూ ఇస్తున్నావు? నువ్వు ఏదో ఒకటి చెప్పాలని ఒక ట్వీట్ వేస్తున్నావు, దాని చుట్టూ ఒక 10-20 నెగిటివిటీలు వస్తున్నాయి, కామెంట్లు వస్తున్నాయి, అవి చదువుకుంటున్నావు, అవి బాధపడుతున్నావు, పని చేయట్లే, ప్రొడక్టివిటీ అనేది పడిపోతుంది. అందులో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది. మనం ఇప్పుడు ఒకటి అంటాం, ఏదో మన వర్క్ ఏదో వెళ్తుంది, దరిద్రంగా ఉంది అంటాడు, మనం చేసిన వర్క్ కరెక్టే కదా, మన గట్ ఫీలింగ్లో ఉంటే వాళ్ళు సడన్గా అక్కడి నుంచి నీకు పోతుంది. సో నాకు క్లియర్గా అర్థమైంది. ఎప్పుడు బయటకు వచ్చారు? 1.5 month అయినట్టుంది సార్. అంటే ప్రధానంగా మిమ్మల్ని బాధ పెట్టి ఇంక వద్దు అనుకున్న పాయింట్ ఎప్పుడు? అది చిరంజీవి గారిది బోలాశంకర్ రోజు ఆయన అనిల్ సుంకర్ గారి దగ్గర నుంచి ఏవో రాయించుకున్నారని, సినిమా రిలీజ్కి ముందు మొత్తం డబ్బులు ఇస్తే కానీ ఆయన కూర్చున్నాడని, ఆయన వెళ్ళి ఇది పెట్టారని చెప్పారు. తర్వాత నేను ఈ విషయం తెలిసి మన సామజవరగా మన ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను, రాజేష్ తండాకి. ఆ రోజు ట్విట్టర్లో పేరు చెప్పలేదు యాక్చువల్లీ నేను. రాజేష్ ఏంటి రాజేష్ నిజం చెప్పు, చిరంజీవి గారు ఇట్లా చేశారా నిజంగా అన్న దాని. కానీ తను ఒకటి చెప్పాడు యాక్చువల్లీ, చిచి అసలు ఇట్లా నువ్వు అన్నీ పట్టించుకోకంటే నేను అది వేసాను, ట్వీట్ వేసాను. చిరంజీవి గారు నేను ఎప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతాను, ఇలా మీరు ఎన్ని వేసుకున్నా ట్వీట్లు ఆయనకేమి ఇదవ్వదు అన్నట్టుగా ఏదో వేసాను, గుర్తులేదు కరెక్ట్గా నాకు కంటెంట్. అది చూసి నాకు అనిల్ సుంకర్ గారు కాల్ చేశారు. నేను గోవాలో ల్యాండ్ అవుతున్నాను, ఆయన అమెరికాకి స్టార్ట్ అయ్యారు, ఇద్దరం ఫ్లైట్లో ఉన్నాం అన్నమాట. రాజేష్ నేను చెప్తున్నా, ఆయన ముందు రోజు పిలిచి ఏదైనా మిస్టేక్ జరిగినా రేపు ఏమన్నా అవుతున్నా నువ్వు కంగారు పడుకు, డెఫిసిట్లో ఉన్నట్టు ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఇంకొక ఫిలిం ఒక కాంబినేషన్ సెట్ చేద్దాం, దాన్ని బయటపడేద్దాం అని చెప్పారు రాజేష్. అంత సపోర్టింగ్గా మాట్లాడారు నాకు ఆయన. నా పేరు పెట్టేయాల్సిందే నువ్వు, అనిల్ సుంకరా చెప్పాల్సిందే నువ్వు. ఫోన్ కట్ చేసి సరే నెక్స్ట్ డే అన్నట్టు చూస్తే అస్సలు ఆడుకుంటున్నారు నన్ను అనమాట, మామూలుగా కాదు అసలు. హేటర్స్ కదా, నీకు తెలుసా నువ్వు టేబుల్ కింద ఉన్నావా ఇది జరిగేటప్పుడు డిస్కషన్ ఇదంటే డైరెక్ట్ నాకు అనిల్ సుంకర గారు చెప్పారు ఈ మాట, నువ్వు నా పేరు వేసేయాల్సింది కదా ఎందుకే లేదని. కానీ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. సో దీనివల్ల నీకు పీస్ పోతుంది, నేను వెళ్ళి రాసుకోవాలి, బయటకు వచ్చేసాను సింపుల్. కానీ యాక్చువల్గా మీరు ట్విట్టర్ వల్ల మీకు చాలా ఉపయోగాలు జరిగినాయి కదా, మీరు చేయాల్సుకున్న ఏవైతే మీరు కొన్ని ప్రాజెక్టులు చేసుకుంటున్నారు, ప్రాజెక్ట్ మీన్స్ కొన్ని ఈవెంట్లు కానివ్వండి, తర్వాత రిలీజ్ సినిమాలకు సంబంధించి కానివ్వండి, ట్విట్టర్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడింది కదా. అవును సార్, మొబిలైజ్ చేయడానికి జనాన్ని. అవును, అంటే మీరు ఎంతవరకు ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి, నీకు అంతకు మించి నీ ఒపీనియన్ చెప్పొద్దు అక్కడ, అంతే కామ్ ఉండాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక హీరో అతనికి ఒక చాలా హెల్త్ ఇష్యూలో ఒక హీరో ఫ్యాన్, నేను హెల్త్ ఇష్యూ అంటే కోవిడ్ టైంలో డబ్బులు వేసాను. తర్వాత సంవత్సరం తర్వాత నన్ను పిచ్చగా బూతులు తిడుతున్నారు, ఒక బ్యాచ్ తిడుతుంటే అతను కూడా దాంట్లో అవును అట్లని నన్ను విపరీతంగా బూతులు తిడుతున్నాడు. ఎవరైతే ఇంత టార్గెట్ చేస్తున్నాడని నేను డైరెక్ట్ మెసేజ్ అతను ఎప్పుడైనా నాకు పర్సనల్ మెసేజ్ చేస్తాడు, డిఎం కొడితే నేను అతను డబ్బులు వేస్తున్నాను, హెల్ప్ చేసిన వ్యక్తి ట్రోల్ చేస్తున్నాను. మెసేజ్ పెట్టా, ఎందుకు తిడుతున్నావు నన్ను, నువ్వు ఆ రోజు ఒక జస్ట్ డౌట్గా అడుగుతున్నా, ఏంటి మైండ్ సెట్ కనుక్కున్నావు అని, నీకు అంత హెల్ప్ చేశాను కదా, నువ్వు ఎందుకు తిడుతున్నావు అంటే ఏంటన్నా నువ్వు దీన్ని లింక్ చేస్తావు, అసలు ఇక్కడ ఫ్యాన్గా చూడాలి నువ్వు ఈ హీరో ఫ్యాను, నాకు అదే నీకు పర్సనల్గా వల్ల నాకు ఎప్పుడు నీ మీద రెస్పెక్ట్ ఉంటుంది అన్నట్టు. నాకు అసలు మైండ్ తప్పింది ఇంకా అసలు అంతే. సో నేను కూడా సినిమా లాంచ్ అన్నప్పుడు, నా సినిమా ప్రమోషన్ అనుకున్నప్పుడు, నిజంగా అవసరం అనుకున్నప్పుడు ప్రమోషన్ చేసుకొని ఇంకా వేరే అదర్ వాటి జోలికి పోకుండా, ఒకవేళ చిరంజీవి గారిని అంటారు, కళ్యాణ్ గారిని అంటారు, ఇంకో హీరోని అంటారు, నేను అభిమానించేవాళ్ళు అంటారు, లేకపోతే ఇదంటారు, నేను నా ఒపీనియన్లు చెప్పడం వల్ల యూజ్ లేదు, నా పీస్ పోతుంది. మీరు మామూలుగా అయితే ఏది మీకు అభిప్రాయం కలిగినా, దేని మీద చెప్పాలనిపించినా వెంటనే రెస్పాండ్ అవుతారు. త్రూ ట్విట్టర్. ఇప్పుడు ఇంకా చేయను ఆ పని, ప్రస్తుతానికి ఇన్యాక్టివ్గా ఉంది. బట్ నా ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు యాక్టివేట్ చేస్తాను. అంటే సేమ్ అకౌంట్ యాక్టివేట్ చేస్తారు. మీరు ఎక్కువగా అంటే
ఈ సినిమా రీ రిలీజ్లు ఏవైతే ఉన్నాయో అది కూడా పవన్ కళ్యాణ్ గారు వాటిని మీరు చాలా మొబిలైజ్ చేశారు త్రూ ట్విట్టర్. అవును అవును. సో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి మీరు పూనుకొని చేయాల్సిన అవసరం ఏంటి ఆ రీ రిలీజ్లు? పూనుకొని అంటే సార్ మేము నాకు ఒకసారి అంటే కళ్యాణ్ గారు జనసేన గురించి నాకు ఊరిని అసలు పొలిటికల్ పార్టీలకి నెలకి ఎంత మెయింటెనెన్స్ అవుద్ది అనేది ఒక క్లారిటీ లేదు. నేనేదో ఒక చిన్న నాగబాబు గారితో పాటు ఒకరోజు ఇక్కడ ఒక చిన్న మీటింగ్లో ఉంటే నేను ర్యాండమ్ కూర్చున్నాను. అక్కడ జనసేన సంబంధించిన ముఖ్య నాయకులందరూ ఉన్నప్పుడు నాకు దిమ్మ తిరిగిపోయింది. ఏంటంటే అసలు కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు మెయింటెనెన్స్. అంటే సినిమాలు చేయకపోతే అసలు ఈ పార్టీ నడవదు, ఇంపాసిబుల్. అసలు ఒక పార్టీ నడవడం అనేది మీరు ఊహించలేరు. ఓ నెలకి ఆఫీసుల నిర్వహణ కార్యక్రమాలు చేయాలన్నా కానీ అంతే, ఎక్కడికైనా ఏదో ఒకటికి వెళ్ళి చేయాల్సి వస్తుంది, క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. దీనికన్నిటి కూడా ఖర్చు కావాలి సార్. మేము 2 రోజులు సీడెడ్ ట్రిప్ వేసాం సార్. సక్సెస్ టూర్, బేబీ టూర్ 2 టూర్లు, 4 ఇన్నోవాలో 5 ఇన్నోవాలో జస్ట్ అట్లా వెళ్ళేసి వచ్చేసాం సార్. 28 లక్షలు వచ్చింది మాకు బిల్లు. ఓన్లీ సీడెడ్కి. ఓన్లీ సీడెడ్ అంటే రాయలసీమ జిల్లా. అంటే ఈ మధ్య సీడెడ్ అనకూడదు అనేది అందరం అనుకుంటున్నాము, తెలంగాణ అనాలని. సో రాయలసీమ జిల్లాలకు వెళ్ళినప్పుడు మేము జస్ట్ ఇంతమంది వెళ్తే వచ్చిన ఖర్చు. పవన్ కళ్యాణ్ గారు చేయాలంటే ఒక సభ ఏమవుద్ది ఒకసారి ఊహించండి. అంతే కదా. సో నాకు అప్పుడు నాకు అనిపించింది, అంటే యాక్చువల్గా నాకు తెలియదు, అంటే ఇప్పుడు ఆ పార్టీకి మూల నిధి అంటూ ఏముండలేదా? సరిపోదు సార్ అసలు. అంటే జనసేన మిగతా వాళ్ళకి వచ్చినంత విరాళాలు ఈ పార్టీకి రావు. ఎందుకంటే జనసేనకి అంత స్ట్రాంగెస్ట్ ఈ మధ్య కాస్త ఎన్ఆర్ఐస్ అందరూ, నాగబాబు గారు కానీ అందరూ వెళ్ళి కొద్దిగా మోటివేట్ చేసి వస్తున్నాయి. కానీ జనసేనకి చాలా తక్కువ ఫండ్స్ వస్తాయి సార్, అసలు చాలా చాలా తక్కువ ఫండ్స్. ఎలా నిర్వహిస్తున్నాడు ఆయన? సినిమాలు చేసే సార్, సొంత డబ్బు ఖర్చు పెట్టి. అంతే, సొంత డబ్బే వస్తున్నాయి, ఫండ్స్ వస్తాయి. కానీ ఆయన సంపాదించే అంత, అంటే మీకు చెప్పాలంటే ఒక రకంగా జనసేనకి నేను నాగబాబు గారితో నేను కానీ, ఎస్కేఎన్ కానీ, బన్నీవాస్ కానీ, ధర్మేంద్ర కానీ మేము ఇచ్చినవే హయ్యెస్ట్ అమౌంట్లు ఉంటాయి. ఓకే, విరాళాల్లో మీరు ఊహించండి అసలు. అంటే మిగతా కూడా నామినల్ కింద చాలా తక్కువ వస్తాయి అంతే. ఓకే. సో ఇప్పుడు దాకా మీరు ఈ సినిమాల ద్వారా ఎంత ఇచ్చుంటారు? మేము జల్సాకి 1 కోటి రూపాయలు ఇచ్చాము సార్. ఆరెంజ్కి 1,05,00,000 ఎంత ఇచ్చాము సార్. ఇప్పుడు కుటుంబ శంకర్వి ఇంకా రావాలి. అది చాలా అంటే చాలా మిస్టేక్స్ జరిగినాయి. అంటే మా ప్లాన్ ప్రకారం అవ్వలేదు. అందుకే మధ్యలో అంటే సౌండ్ ఎగిరిపోయింది మధ్యలో. సో అసలు నేను అసలు ఆ సినిమా ఆపేయాలని 2వ తేదీ రిలీజ్ కావాల్సింది 31వ తేదీ ముందు. సో ఇక్కడ ఏమైందంటే కన్ఫ్యూజన్ అయిపోయింది. నాకేంటంటే సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆపేద్దాము, పోస్ట్పోన్ చేసేద్దాము, ఇంకొక రోజు పెడదాము అంటే ఫ్యాన్స్ తిట్టేస్తారండి కొంతమంది. అసలు ఎందుకని ముందు 2 రోజుల ముందు రిలీజ్ చేశారు అప్పుడు? సార్ నాకు క్లియర్గా ఐడియా లేదు సార్. నాకంటే ఫస్ట్ నేను చెయ్యొద్దు అనేది నా ఒక 6 అంటే ప్రాపర్గా నాకు చూసుకునే టైం లేదు. ఒకటి సౌండ్, నేను ఇప్పుడు జల్సాకి నేను ఎవ్రీథింగ్ చూసుకున్నా, ఆరెంజ్ ఎవ్రీథింగ్ చూసుకున్నా, కంప్లీట్ ప్రింట్ ఉందా లేదా అనేది చూసుకునేంత టైం నాకు రావట్లా. స్టీరియో నుంచి 5.1 లాగాల్సి వస్తుంది అంటున్నారు, 5.1 ఫైల్ దొరికేసింది అంటున్నారు. ఇలా చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది సార్ మొత్తానికి. అలా చేయకూడదు అనేది నా ఫీలింగ్. ఓకే. బట్ ఎంతో కొంత అందరు ఫ్యాన్స్ రెడీ ఉన్నారు కదా, చేసేద్దామని ఒక ఫీలింగ్. సో దీంట్లో మెజారిటీ డెసిషన్ మీద వెళ్ళిపోయారు అంతే. కానీ అయినంత వరకు ఏదో చేశాము, చూడాలి. సో మెయిన్ ఉద్దేశం అయితే మాత్రం ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి పూల్ చేసుకునే అంత మా అందరికీ కెపాసిటీ లేదు. నాకు కానీ, ఎస్కేఎన్కి కానీ, ఏదైనా సరే ఉన్న వీటి ఐడియా త్రూనే చేయాలి. సో అంజనా ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్లో ఏ ఫిలిమ్స్ ఉన్నాయో మాకు హెల్ప్ చేయగలుగుతుంది వాళ్ళే, అరవింద్ గారు కానీ, నాగబాబు గారు. కాబట్టి నాగబాబు గారు సార్ ఇట్లా పార్టీ కోసం ఇట్లా చేస్తా అన్నప్పుడు ఆయన కూడా సపోర్ట్ చేసి ఇచ్చేసారన్నమాట. వాడు ఊహించినట్టు ఆరెంజ్కి బాగా వచ్చింది సార్. అసలు మేము జల్సా కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉమాని తను నాగబాబు గారితో ఉంటారు మేనేజర్. సో ఆయన సార్ ఒక 2-3 షోలు వేద్దాం సార్, ఒక 5-6 లక్షలు
పార్టీకి డొనేషన్ ఇద్దాం అంటే అసలు అప్పుడు నాకు బ్రెయిన్ వెలిగింది. అసలు 5-6 లక్షలు ఏంటి మనకు యూజ్ చేస్తే అసలు గట్టిగా చేద్దాం అని చెప్పి దిగితే సో లక్షలు అనుకుంది కోట్లకి వెళ్ళింది. కోట్లకి వెళ్ళింది అంతే. మరి ఖుషి అనేది పరిస్థితి ఏంటి? ఖుషి అనేది మనకు సంబంధం లేదు సార్. ఏం రత్నం గారి దగ్గర ఉన్నాయి రైట్స్. ఓకే, ట్రై చేసాం కానీ రాలేదు మాకు. అవునా? యాక్చువల్గా అది ఎక్కువ మంది అంటే పవన్ కళ్యాణ్ ఒక పెద్ద బిగ్ స్టార్ చేసిన సినిమా అదే కదా. ఖుషి, తొలి ప్రేమ అనేవి మాన్స్టర్స్ సార్. అసలు అదే అవి ప్రాపర్ రిలీజ్ పడి ఉంటే అసలు ఎక్కడో ఉండేవి. అది అట్లా జరిగిపోయింది. ఇంకా అంటే మీరు ఇప్పుడు యాక్చువల్గా మీకు ప్రాథమిక సభ్యత్వం ఉందా దాంట్లో పార్టీలో? సభ్యత్వం ఏం లేదు సార్. ప్రాథమిక సభ్యత్వం నార్మల్ మెంబర్షిప్ అంటున్నారు. మెంబర్షిప్ ఉంది సార్. ఓకే, సో సమయానికి ఇది జరుగుతున్న సమయం క్రియాశీలక సభ్యత్వం అయితే లేదు, ఉండను కూడా. యాక్చువల్లీ నార్మల్ సభ్యుడిగా అయితే ఉన్నాను. ఇప్పుడు నాగబాబు గారు ఊళ్ళో లేరనుకుంటారు కదా, వచ్చారా? వచ్చినట్టున్నారు సార్. కెన్యాకి అక్కడికి వెళ్ళారు కదా. అవునవును, నేను ఫ్యామిలీ తోటి మొత్తం. అవును, నేను 2-3 రోజులు టచ్లో లేను సార్. సో మీరు అంటే వాటి గురించి ఏమైనా ప్రస్తావించవచ్చా? పవన్ కళ్యాణ్ గారి గురించి? సో ఇప్పుడు ఆయన ఈ మూమెంట్లో సో అంటే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ జైల్లో పెట్టిన తర్వాత సో మనం ప్రకటించారు పొత్తు అని చెప్పేసి. సో మీకు అంటే ఈ మిగతా ఈ జన సైనికులకి అందరికీ కూడా అది ఇష్టమేనా? అంటే టీడీపీతో కలిసి వెళ్ళటం. అవును సార్. అంటే మిత్రపక్షంగా ఉండటం వేరు, పొత్తుతో ఎన్నికలకు నిలబడటం వేరు కదా. అవును సార్. సో యాక్చువల్గా ఆయన బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. సో ఇప్పుడు కలిసి పోటీ చేస్తాము అని చెప్పేసి అన్నారు సార్. సో ఒక జన సైనికుడిగా మీరు ఎలాంటి? సార్, ఐ ఫాలో మై లీడర్. నాకు కళ్యాణ్ గారు ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ ఇష్టం. నేను వాళ్ళని ఫాలో అవుతా, సింపుల్గా అంతే. ఓకే, నాకంటూ ఒక అభిప్రాయం ఉన్నా అది నేను ఇప్పుడు రేపు అభిప్రాయం ఉన్నా వాళ్ళేం డెసిషన్ తీసుకున్నారు బెటర్గా వాళ్ళకే తెలుస్తుంది అనేది నా ఫీలింగ్. యాక్చువల్ అంతే. ఐ ఫాలో. అందులో ఫ్యాన్స్ అందరూ ఒకలా ఉండరు సార్. ఒకరికి క్యాస్ట్ బేస్డ్ అజెండా ఉండొచ్చు, ఒకరికి చిరంజీవి గారి మీద ఎక్కువ అభిమానం ఉండి కళ్యాణ్ గారిని అభిమానిస్తుంది, ఓన్లీ కళ్యాణ్ ఫ్యాన్సే అయి ఉండొచ్చు. సో ఒకరు చరణ్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, చరణ్ చిరంజీవి గారిని కలిపిన నచ్చే ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు జస్ట్ జనసేనకు సానుభూతి పనులు అయి ఉండొచ్చు, లేదా వాళ్ళకి నచ్చని హీరో అవతల పార్టీలో ఎక్కడైనా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చని లీడర్ ఇంకొక పార్టీలో ఉండొచ్చు. సో ఇలా ఇంత హ్యూజ్ నెంబర్ ఫ్యాన్స్లో ఐకమత్యం అనేది ఉండదు. సో అది నేను చెప్పలేను. అసలు ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారంటే చాలామంది కళ్యాణ్ గారి డెసిషన్ తీసుకుంటే అది హ్యాపీ ఉండడానికి. అదే ఎక్కువ ఏంటంటే సింగిల్గా పోటీ చేసే పని అయితే ఎక్కువ మంది అభ్యర్థులు నిలబడటానికి అవకాశం ఉంటుంది ఎన్నికల్లో. పొత్తు అనేటప్పటికి తక్కువ అయిపోద్ది, 30 సీట్లకో లేదా 40 సీట్లకో మహా అయితే. మ్యాక్సిమం అయితే ఇంకా వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగితే ఇంకొక 50 సీట్ల వరకు ఏమైనా పొందే అవకాశం ఉంటుంది. అది కూడా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యంలో సో చాలామంది ఆ పార్టీని అంటే మీరు అన్నట్టు గుడ్డిగా ఆయన ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు. ఈ గ్రౌండ్లో కూడా అంటే ఏ పార్టీలో ఉన్నా కానీ అసంతృప్తి అనేది ఉంటుంది. సో చంద్రబాబు నాయుడుతో కలవకూడదు, ఎందుకంటే ఒకప్పుడు మనకు తెలుసు ఒక 10 ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య కూడా 2 పార్టీల మధ్య సయోధ్య లేదు. వీళ్ళని వాళ్ళు అనుకున్న సందర్భం మనకు తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ 9 ఏళ్ల తర్వాత, చెప్పాలంటే 9.5 సంవత్సరాల తర్వాత ఇద్దరు మళ్ళీ ఒకే గూటి కిందకు వస్తున్నారంటే జీర్ణించుకోలేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. నాకు రాజకీయాల్లో ఈ మధ్య అయితే మాత్రం చాలా నాలెడ్జ్ తక్కువ సార్. ఇంకోటి చెప్పాలంటే మాత్రం నాకున్న ఈ మినిమం నాలెడ్జ్లో నేను చెప్పగలిగిందంటే ఇది విన్ సిచ్యువేషన్ ఫర్ టీడీపీ అండ్ జనసేన సార్. నేను మాట్లాడే